కార్తికేయుడు మూలము. కార్తికేయుడు అంటే కుమారస్వామి. మన శిరస్సు అంటే మన కంఠము, నోరు, ముక్కు, చెవులు, తల ఏదైతే ఉందో వీటికి అధినాయకుడు కుమారస్వామి. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కుమారస్వామిని పూజిస్తారో, ఆ పుట్టమన్ను కాస్త తీసుకుని చెవులకు పెట్టుకుంటారో, ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో వారికందరికీ కంఠ పైభాగాన ఎటువంటి రోగాలు ఉండవు, ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు. అటువంటి కంఠానికి అధిదేవతైనటువంటి కుమారస్వామి వారి యొక్క నామాన్ని మనం మనసారా స్మరిద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి చెప్పండి. అమ్మ, హృదయం దగ్గర, గుండె దగ్గర గనక చెయ్యబెట్టి నమస్కరిస్తే పరమాత్మ, శిరస్సు మీద చెయ్యబెట్టి నమస్కరిస్తే ఒక చెయ్యి అహంకారం, రెండోది మమకారం. ఈ 2 లేవు స్వామి, నువ్వే నాకు దిక్కు అని శరణాగతి. ఎవరైతే 2 చేతులు పైకెత్తి శిరస్సు మీద నమస్కరిస్తారో అటువంటి వారిని దేవుడు చూస్తాడట. ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తి శిరస్సు మీద పెట్టుకోండి. ఓం కార్తికేయాయ నమః, ఓం కార్తికేయాయ నమః, ఓం కార్తికేయాయ నమః. ఈ 3 నామాలు మీరు స్మరించడం వల్ల మీకు, మీ పిల్లలకు, మీ మనవళ్ళకు కూడా ఎటువంటి శారీరక అనారోగ్యం కలగకుండా ఉండే విధంగా కార్తీక స్వామిని ప్రార్థించి ఇలా కొన్ని వందల మంది ఇక్కడ కూర్చుని దీపారాధన చేస్తారు.